నమస్తే ప్రియా హెచ్ఆర్టీవీ9 వార్తలకి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుంది అని పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే బర్ల కుమార్ రాజు అన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 3వ విడత రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సందర్భంగా రైతన్న మీకోసం అనే కార్యక్రమం ద్వారా రైతులతో మమేకమయ్యే రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండల పరిధిలోని ఈదుల మద్దాలి అప్పికట్ల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్న కోసం, రైతు సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది అని, గత పాలనలో అన్నదాత దుఃఖీభవ అనేలా ఉండేది, కానీ నేటి చంద్రబాబు పాలనలో అన్నదాత సుఖీభవ అనేలా మార్చిన ఘనత కూటమికే దక్కిందన్నారు. రైతన్నను కడగండ్ల కష్టాల నుండి గట్టెక్కించడం కొరకు కూటమి నిరంతరం పనిచేస్తుంది అని అన్నారు. 3 దఫాలుగా 20,000 రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అని, కౌలు రైతులకు 10,000 చొప్పున 2 దఫాలుగా వేసేందుకు ప్రయత్నం జరుగుతోంది అని, అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. వ్యవసాయం అంటే దండగానే సందర్భం నుండి పండుగ వాతావరణానికి తీసుకువచ్చిన ఘనత రైతు బాంధవుడు చంద్రబాబుకే దక్కిందన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ జున్ను శోభన్ బాబు, మండల అధ్యక్షులు చలసాని రమేష్ చౌదరి, కార్యదర్శి మసిముక్కు రాంబాబు, సీనియర్ నాయకులు సూరపనేని వెంకట సత్యనారాయణ, కనుమూరి ఈశ్వర్రావు, చలసాని సీతారాం, పంచాయతీ కార్యదర్శి జి హకల్య తదితర అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్న కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అన్నదాత సుఖీభవ, మరి గతంలో ఈ మాట ఉందా లేదా అంటే రైతులు ఒక్కసారి ఆలోచిస్తే గతంలో అన్నదాత దుఃఖీభవ. ఇప్పుడు అధికారం వచ్చిన 21 నెలల్లోనే ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటిగా ఆగస్టు నెల, తర్వాత అక్టోబరు, తర్వాత మొన్న మార్చి నెల 3 దఫాలుగా ఎక్కడా లేని విధంగా ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిపి 20,000 ఎక్కడ లేదు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అన్నదాత కోసం 14,000 అందించిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా చూసినా కానీ ఈ రకంగా రైతు కోసం, రైతు మొహంలో చిరునవ్వు చుట్టం కోసం, రైతు కడగళ్ళు తీర్చడం కోసం, కష్టాల నుంచి బయటికి తీసుకురావటం కోసం మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఇందాక నేను చెప్పినట్టుగాన సరిగ్గా ఆగస్టు, అక్టోబర్, నవంబర్లో ఒకసారి, మార్చి నెల 3 దఫాల్లో 20,000 రైతుకి అకౌంట్లోకి వచ్చాయి. కౌలు రైతుకు కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. 10,000 2 దఫాలుగా వేసే ఆలోచన ఉంది. అది ఎప్పుడు అనేది కూడా మరి ఒక సరిగ్గా ప్రకటన వస్తుంది. ఎవరో ధైర్యపడద్దు. అన్ని వర్గాల వారిని కలుపుకెళ్తున్నాం. అన్ని వర్గాల్లో ఉన్న రైతు, కౌలు రైతు, లేకపోతే అన్ని వర్గాల వారు ఎవరిని విడిచిపెట్టట్లా, అందరిని కూడా కలుపుకెళ్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన సాగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈ రోజున పథకాలు ఏదో మీట నొక్కారు, డబ్బులు పడ్డాయి అనేది గత పాలకులు. ఈరోజు అలా కాదు, అందరికీ అర్థమయ్యేలాగా పథకాల నిమిత్తం డబ్బులు ఖాతాలో వచ్చిన తర్వాత రైతు వద్దకే వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయటం, రైతుల్ని భాగస్వాములు చేయటం, మరి ముఖ్యంగా ఈరోజు ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా మేమందరం కూడా వచ్చి గ్రామాల్లో కూర్చొని రైతన్న మీకోసం ప్రజాప్రతినిధులు, మీకోసం అధికారులు, మీకోసం కూటమి నాయకులు, మేమంతా మీకోసం, రైతన్న కోసమే ఈ ప్రభుత్వం అనే నినాదంతో ఈరోజు మేము వచ్చాం, మీతో వచ్చాం, మీకోసం వచ్చాం, మీతో ముచ్చటించడానికి వచ్చాం. మీ కష్టాలు ఇంకా ఏమున్నాయో తెలుసుకొని వాటిని తీర్చే ప్రయత్నం చేస్తానికి ఈరోజు ఈ కార్యక్రమం రైతన్న మీకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అన్నదాతకి 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం.